హలో ఫ్రెండ్స్, అస్సలం అయికం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈ రోజైతే టేస్టీ అండ్ సింపుల్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. 1/2 kg మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ధనియా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ అండ్ మటన్ మసాలా, ఆయిల్, ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 1 minute సాటే చేసిన తర్వాత ఇప్పుడైతే దాంట్లో సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ని చూసి వేసుకోండి. ఇంకా పసుపు అయితే 1/2 స్పూన్ అయితే వేసానండి. వేసి బాగా మిక్స్ అయితే చేశాను. మిక్స్ చేసి ఒక 2 minutes తర్వాత అయితే మటన్ అయితే వేసేస్తున్నానండి. 1/2 kg మటన్ అండి ఇది. మటన్ వేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో మీలో ఎవరికి మటన్ ఇష్టమో వాళ్ళైతే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మటన్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్లో ఇంకా ఉల్లిపాయల్లో బాగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మీకు మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు కొంచెం 2 minutes మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసి ఒక 2 minutes మగ్గిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, 1/2 స్పూన్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఏమో మటన్ మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్స్ అయిపోయిన తర్వాత కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటాను. కొబ్బరి పేస్ట్ని వేసాను కదా, బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అయితే మగ్గించేద్దాం. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఒక 2 minutes ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఒక 2 minutes కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. వేసుకొని మిక్స్ చేసుకొని కావాల్సినంత వాటర్ అయితే వేసుకుంటానండి. ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే వాటర్ వేసేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఇప్పుడైతే కుక్కర్ లిడ్ అయితే పెట్టేస్తున్నానండి. లిడ్ పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఒక 6 విజిల్స్ తర్వాత అయితే కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. బాగా కుక్ కూడా అయిపోయిందండి. మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫీడ్బ్యాక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ముక్క కూడా బాగా మెత్తగా అయిపోయిందండి. ఉడికిపోయింది. చూపిస్తున్నాను చూడండి. ముక్క కూడా మెత్తగా అయిపోయిందండి. కుక్ అయిపోయింది 6 విజిల్కి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే డిష్ అవుట్ చేసుకుందాం. మీకు ఈ వీడియో ఎలా ఉందో, నచ్చిందో లేదో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి.